పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ నుంచి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తాడు. మీనరాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. ఈ 2.5 సంవత్సరాల పాటు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రధానంగా శని భగవానుడు ఏ స్థానాలకు అధిపతి అంటే 9 మరియు 10 స్థానాలు, అంటే భాగ్య రాజ్య స్థానాలకు అధిపతి లేదా భాగ్య కర్మస్థానాలకు అధిపతి. 10వ స్థానాన్ని రాజ్యస్థానము, కర్మస్థానం అని కూడా అంటాం. 9, 10 స్థానాలు. ఈ శని భగవానుడి యొక్క సంచారం ఎక్కడ జరుగుతున్నది అంటే లాభస్థానంలో జరుగుతున్నది. మీ రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శని లాభస్థానంలో సంచరిస్తున్నాడు. భాగ్యస్థానాధిపతి అయిన శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు వృషభ రాశి వారు పొందనంత గొప్ప ఫలితాన్ని శని భగవానుడి యొక్క లాభస్థాన సంచారం యొక్క కారణం చేత ఈ 2.5 సంవత్సరాలు కూడా అద్భుతమైన లాభాన్ని పొందుతారు. గతంలో మీరు చేసినటువంటి పనులకు తగిన గొప్ప ఫలితాన్ని అందిస్తాడు. గతంలో మనం ఏదైనా సరే ఒక 1% అయినా సరే మంచి చేస్తుంటే దానికి 100 రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇప్పుడు ఇస్తాడు. అలానే గతంలో మనం ఏదైనా ఒక 1% చెడు చేస్తున్నా సరే దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా ఇప్పుడు ఇస్తాడు. లాభస్థానంలో సంచరించేటప్పుడు లాభాన్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ శని చేసేటటువంటి పని. కర్మకారకుడు శని భగవానుడికి ఉండేటటువంటి ఒక గొప్పటి ఏమిటంటే, ఒక అద్భుతం ఏంటంటే, ఒక మంచి చేస్తాడు, దాని వెంటనే ఒక చెడు జరిగేటట్టు చేస్తాడు. అంటే మంచి చెడులు రెండూ కూడా వెంటనే జరిగేటటువంటి విధంగా చేస్తాడు. ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి ఆ సమస్యను పూర్తిగా తీసేస్తాడు. ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం, అంటే భాగ్యస్థానాధిపతి యొక్క లాభస్థాన సంచారం చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు కీలకమైనటువంటి స్థితిలో నిలబడేటటువంటి విధంగా చేస్తుంది. అంటే ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే స్టెప్ బై స్టెప్ మెట్టు, అంటే ఒకదాని తర్వాత ఒక పైకి ఎదగటం కానీ, అంటే మీ ఎదుగుదల మీకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదుగుదల లేక, ఎదుగు లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఏదో చేస్తున్నాము అని అనుకున్నటువంటి వారికి కూడా లాభస్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం వృషభ రాశి వారికి ఒక అదృష్టం తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే, ఈ శని ఈ స్థానంలో సంచరించేటప్పుడు ఖచ్చితంగా వృషభ రాశి వారికి దూర ప్రయాణాలు అనేవి సంభవిస్తాయి. అంటే ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారిపోవటం, అలానే విదేశాలకు వెళ్ళటం, విదేశాలలో స్థిరపడటం, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలతో తీవ్రంగా మానసికంగా ఆందోళన చెందుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ ఆందోళన తొలగిపోయి ఆనందాన్ని కలిగిస్తాడు లాభస్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడు. ఈ శని భగవానుడి యొక్క వీక్షణం ఎక్కడెక్కడ ఉంటుందంటే, మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు శని యొక్క తృతీయ వీక్షణం మీ జన్మరాశి మీదనే ఉంటుంది. శని భగవానుడి యొక్క తృతీయ వీక్షణం మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు చేసేటటువంటి పనులు కొద్దిగా స్వల్పంగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అద్భుతమైన విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి పనులు కూడా మొదలుపెట్టేటటువంటి విధంగా ఉంటుంది. అలానే లాభస్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణము మీ జన్మరాశికి 5వ స్థానం మీద ఉంటుంది. 5వ స్థానం అంటే సంతానానికి సంబంధించినటువంటి స్థానం, విద్యకు సంబంధించినటువంటి స్థానం, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం, ప్రేమకు సంబంధించినటువంటి స్థానం. శని వీక్షణం 5వ స్థానం మీద ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు వృషభ రాశి వారు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో
అటువంటి వారు కూడా సంతానపరమైనటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతారు. పూర్వపుణ్యం పెరుగుతుంది. ఉన్నత విద్యను ఇక్కడ మీకు శని భగవానుడు కల్పిస్తాడు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందిస్తాడు. ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక పని చేద్దామంటే చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటటువంటి వాయిదాల పర్వంతో, పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీతో, యాటిట్యూడ్తో ఉన్నటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తాడు. ఇంకా లేవాలి, చెయ్యాలి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం కనుక పనిచేస్తున్నట్లయితే ఆ లక్ష్యాన్ని నెరవేరేటటువంటి విధంగా చేస్తాడు. అంటే గమ్యాన్ని మీ దగ్గరకు తీసుకొస్తాడు, మీరు గమ్యాన్ని చేరేటటువంటి విధంగా చేస్తాడు. చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాడని చెప్పాలి. అలానే శనిగ్రహం యొక్క వీక్షణం కూడా ఎక్కడ ఉంటుందంటే, మీ రాశికి, మీ వృషభ రాశి వారికి అష్టమ స్థానం మీద ఉంటుంది. ఒక ఇండికేషన్ ఇస్తాడు. లాభాలు విపరీతంగా వస్తున్నప్పటికీ కూడా అష్టమ స్థానం మీద శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఇది మాత్రమే కాకుండా రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది రాకుండా చేసి కోర్టు కేసులు అయ్యేటటువంటి విధంగా చేస్తాడు. అంటే ఊహించినటువంటి విధంగా లాభస్థానంలో శని ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. కోర్టు సంబంధమైనటువంటి కేసులు కలిగించేటటువంటి విధంగా కూడా శని భగవానుడి యొక్క తీవ్రత ఇక్కడ వృషభ రాశి వారికి కలుగుతుంది. అసలు అయితే ఈ అష్టమ స్థానంలో శని యొక్క సంచారం ఏమవుతుందంటే, శని వీక్షణం ఏం జరుగుతుందంటే, అష్టమ శని వీక్షణం అనేటటువంటిది కొంచెం అప్రమత్తంగా కనుక ఉన్నట్లయితే, అత్యాశ కనుక పోయినట్లయితే ఆర్థికంగా నష్టాలను కూడా కలిగిస్తాడు. ఇక్కడ లాభస్థానంలో సంచరించేటటువంటి శని వృషభ రాశి వారికి ఏమి ఇండికేషన్ ఇస్తాడంటే, అత్యాశకి వెళ్ళకండి, క్రమశిక్షణతో ఉండండి, మీ చేయవలసినటువంటి పని మీరు చేయండి అనేటటువంటి కర్మ ఫలితాన్ని ఇక్కడ మీకు శని భగవానుడు అందిస్తాడు. ఓవరాల్గా కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి శని వలన దాదాపుగా 95% అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయి. మరి అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కానీ ఎవరికైతే మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని 12వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, 8వ స్థానంలో కానీ ఉన్నాడు అనుకోండి, అటువంటి సందర్భంలో మీకు లాభస్థానంలో ఉన్నప్పటికీ దాని యొక్క ఫలితం కొద్దిగా తగ్గుతుంది. అటువంటి సందర్భంలో శనిగ్రహానికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలు మీరు కూడా చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే, శనివారం రోజున నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి ఆ నవగ్రహాలలో శనిగ్రహం యొక్క ఎదురుగా ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో నల్లటి వస్త్రాన్ని ఒత్తిగా వేసి అంటే 2 ఒత్తులుగా తయారు చేసి వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి అక్కడ దీపాన్ని వెలిగించి శని భగవానుడి యొక్క అష్టోత్తర స్తోత్రం ఉంటుంది, అది పారాయణ కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీ 2025 మార్చి 30వ తేదీ నుంచి వృషభ రాశి వారికి శని భగవానుడి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.